అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శివరాత్రి పర్వదినాన భక్తులందరూ ఈ రుద్రాభిషేకంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు, అసలు ఈ రుద్రాభిషేకం విశిష్టత ఏంటని చెప్పి మనతో పాటు రమేష్ పంతులు గారు అయితే ఉన్నారు. పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు నమస్తే సార్. సార్, ప్రధానంగా శివరాత్రి పూట ఈ రుద్రాభిషేకంలో ఎక్కువ భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఎందుకు అసలు ఈ రుద్రాభిషేకం తాలూకు విశిష్టత ఏమిటి? మనకి శివుడికి సంబంధించినంత వరకు కూడా మహాశివరాత్రి అనేది చాలా పెద్ద పర్వదినం. ఈ మహాశివరాత్రి నాడు కనీసం మనిషి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శివుణ్ణి తన శక్తి కొలది ఎంతో కొంత ఆరాధన చెయ్యాలి, శివనామస్మరణ చెయ్యాలి. వీలైతే రాత్రి జాగరణ కూడా చేసి ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చెయ్యాలి. అలా ఎవరైతే ప్రయత్నం చెయ్యరో వాళ్ళ శివానుగ్రహం లేక వాళ్ళు తర్వాత నరకలోకాలకు వెళ్ళడం, తర్వాత జన్మల్లో మానవ జన్మకు రాకుండా హీనమైనటువంటి తిరియక జన్మలలోకి వెళ్ళిపోతారట. కాబట్టి మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు శివానుగ్రహాన్ని పొందడానికి చాలా సులభమైన మార్గం ఏదంటే శివరాత్రి నాడు ఆ స్వామిని చక్కగా అర్చించడం, భజించడం, పూజించడం. అయితే ఈ రుద్రాభిషేకం చేయడంలో మనిషికి పొందే లాభాలు ఏమిటంటే చాలా చెప్పారు. దాంట్లో మనకి రుద్రాభిషేకంలోనే ఒక మంత్రం వస్తుంది. త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే సర్వభూతేషు అపరాజితో భవతి తతో భూతప్రేత పిశాచబద్ధ బ్రహ్మరాక్షసయక్షయమదూత శాకినీ ఢాకినీ సర్పస్వాపద తస్కర జ్వర ఉపద్రవ ఉపఘాత సర్వే జలం తం పశ్యంతు మాగుం రక్షంతు అని ఒక మంత్రం చెప్పిస్తాం అందరి చేత మేము. అయితే దీంట్లో ఎన్ని రక్షణలు ఇచ్చాడంటే స్వామి, ముందుగా త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే అంటే ఈ శరీరం వచ్చిన తర్వాత మనం గతంలో ఎన్నో పాపాలు చేసాం. అది భగవంతుని ముందు మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. స్వామి, తెలుసో తెలియకో అజ్ఞానం చేతో స్వార్థము కోరికలు నా మనస్సులో కలిగి అప్పుడు చేశాను పాపాలు, కానీ ఇప్పుడు ఇగో నువ్వు ఆ పాపాలను తొలగించేవాడు అని తెలిసి నీ పాదాలను నేను అర్చిస్తున్నాను అంటే ఇప్పుడు ఏం చేస్తాడైనా ఆ పాపాలన్నింటినీ కూడా క్షాళన చేసి మనస్సు నిర్మలం చేస్తాడైనా. కాబట్టి ఇలా పాపాలను తొలగిస్తూ మన చుట్టూ ఉండే కొన్ని భూతగణాలు ఉంటాయి, భూత ప్రేత పిశాచబద్ధ బ్రహ్మరాక్షస అని. ఈ భూతగణాలన్నిటి నుంచి కూడా రక్షణ అంటే ఏమిటి, మన జోలికి అలాంటి భూత ప్రేత పిశాచాదులు ఏవి రావుట. ఎవరి జోలికి రావు? ఆ పరమేశ్వరుని ఎవరైతే భక్తితో అర్చిస్తారో, ఉన్నది శివుడే తప్ప ఈ లోకంలో రెండో వస్తువు లేదు. కాబట్టి సర్వం శివమయం జగత్ అని చెప్పి అలాంటి జ్ఞానంతో ఎవరైతే శివుడిని అర్చిస్తారో వాళ్ళకి ఇలాంటి భయాలు ఏవి కూడా లేవుట. అలాగే తస్కర అంటే దొంగతనాలు, అంటే భగవంతుడే మనకి ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు ఇస్తున్నాడు. మరి ఇచ్చినవాడు మళ్ళీ ఆయన కాపాడితే కదా మన దగ్గర అవి శాశ్వతంగా ఉంటూ ఉంటాయి, మనకు ప్రయోజనాలకి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ ఇచ్చిన ఐశ్వర్యాన్ని కూడా ఆయనే కాపాడుతూ మన ప్రయోజనాలన్నీ నెరవేరుస్తూ ఉంటాడు. అలాగే మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో వస్తూ ఉంటాయి, తుఫాన్లు, సునామీలు, హుదూదులని. ఇలాంటి వాటిలో మనం ఎక్కడైనా ప్రయాణాలకు వెళ్ళి చిక్కుడిపోయామనుకోండి, అగో ఆ శివుడు రక్షణ ఎవరికైతే ఉంటుందో వాడు క్షేమంగా ఇల్లు చేరిపోతాడు తప్ప వాడికి ఎలాంటి భయాలు ఉండవు. కాబట్టి ఇలా ఒకటి కాదు, అసలు లోకంలో మానవుడికి రక్షణ అనేది ఇవ్వగలిగిన వాడు ఎవడంటే పరమేశ్వరుడు ఒక్కడే. మరి అలాంటి రక్షణను ఇచ్చే పరమేశ్వరుడు వదులుకుంటే వాడంత మూర్ఖుడు, అజ్ఞాని ఇంకోటి ఉంటాడా? ఉండడు. కాబట్టి ఈ రుద్రాభిషేకం చేయడం వల్ల ఇగో మనిషికి ఇన్ని రకాలైన రక్షణలు, అలాగే భౌతిక జీవనంలో మనం పొందవలసిన ఎన్నో ప్రయోజనాలు అంటే వివాహము, సంతానము, ఐశ్వర్యము, గృహము, ఇలాంటివన్నీ కూడా పరమేశ్వర అనుగ్రహంతోనే మనకు వస్తున్నాయి. కాబట్టి అలాంటి పరమేశ్వరుని అర్చించడం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆయన అర్చించాలనే బుద్ధి కూడా మనకు కలగదట. కాబట్టి ఈ మహాశివరాత్రి అనేది అంత ప్రత్యేకమైనటువంటి రోజు. కాబట్టి మనిషి జన్మ ఎత్తిన తర్వాత కనీసం ఈ శివరాత్రి నాడు శివుణ్ణి అర్చించి తీరాలి. శక్తి ఉన్న వాళ్ళైతే ఇవాళ రుద్రాభిషేకాలు, సామూహికంగా భజనలు, హోమాదులు, ఇంకా రకరకాలు ఉన్నాయి. శివుడికి ఎన్ని చేసినా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా శివానుగ్రహాన్ని ఇచ్చి తద్వారా లోక కళ్యాణాన్ని జరిపించేటటువంటి ప్రక్రియలన్నీ. కాబట్టి ఈ శివరాత్రి నాడు ఈ రుద్రాభిషేకం చేసుకోవడం నిజంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే. హర హర మహాదేవ, శంభో శంకర హర. ప్రధానంగా ఈ రుద్రాభిషేకంలో ఏ ఏ పదార్థాలతో స్వామివారికి ప్రీతిపదమైన పదార్థాలతో చేస్తారు? ముఖ్యంగా ఇక్కడ శివుడికి ఏంటంటే జలాభిషేకం చాలా ప్రీతి ఆయనకి. అంటే శుద్ధమైనటువంటి గంగ ఆయన ముందు కోరుకున్నాడు. అయితే తర్వాత ఏం చెప్పారంటే మనకి ప్రక్రియగా పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పటిక పంచదార, అలాగే మనకి ఆ కాలంలో దొరికే మధురమైనటువంటి పళ్ళ రసాలు, అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాలు, అలాగే
శివుడికి ఇంకా రత్నాలు వజ్రాలతో కూడా అభిషేకం చేయొచ్చు. ఇది అదిని లేదు, చాలా పదార్థాలు ఉన్నాయి శివుడికి అభిషేకం చేయడానికి. అయితే వీటన్నిటిలో కూడా మనకెంతవరకు అవకాశం ఉంటుందో వాటిని సేకరించి మనం అభిషేకం చేయాలి. దాంట్లో ముఖ్యంగా ఏం చెప్పారంటే మారేడు దళాలు, శివుడికి మారేడు దళాలు, రుద్రాక్షలు, విభూతి, ఈ 3 ఖచ్చితంగా అభిషేకంలో వినియోగించమన్నారు. వీటితో పాటుగా ఈ పదార్థాలన్నీ తెస్తూ ముఖ్యంగా ఏం చేయాలంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మిగతా పదార్థాలు అన్నీ తెచ్చే అవకాశం అందరికీ ఉండదు, కానీ జలం అందరికీ లభ్యం అవుతుంది. కాబట్టి ఏం చెప్పారు, జలాభిషేకం హరహర మహాదేవ శంభో శంకర అని చెంబుడు నీళ్లు పోస్తే చాలట పొంగిపోతాడు ఆ బోళాశంకరుడు. కాబట్టి శక్తి ఉన్న వాళ్ళైతే ఈ పంచామృతాలు, పళ్ళరసాలు, రకరకాలైన సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదులు చేసుకోవచ్చు. ఈ శక్తి ఏమీ లేవండి నాకు అన్నవాడు కనీసం ఒక చెంబుడు నీళ్లు పోసినా చాలన్నారు. ఇది శివుడి తాలూకు బోళాతనం అంటే. అంటే ఉన్నవాడు ఉన్నట్టు చేయొచ్చు, లేనివాడు లేనట్టు చేయొచ్చు. అలాగే శివుడికి కూడా ఏదో రకరకాల ఖరీదైన పువ్వులు ఆయన కోరుకోలేదు. ఆయనకి ప్రీతైన పువ్వు ఏదంటే జిల్లెడు పువ్వు అన్నాడు. ఆ జిల్లెడు పువ్వు జోలికి ఎవరూ వెళ్ళరు అసలు. కనీసం ఇప్పుడంటే అందరికీ తెలిసి ఇంకా మార్కెట్లో అమ్ముతున్నారు, కానీ ఒకప్పుడు మార్కెట్లో కూడా దొరికేది కాదు అది. కాబట్టి అలాంటి జిల్లెడు పువ్వులు ఆయన కోరుకున్నాడు. ఇంకా ఆయనకు కావాల్సిన నైవేద్యం పిండి, కొబ్బరి కూరలో ఇంత పంచదార వేసి పెడితే చాలన్నాడు. పిండి వంటలు ఏవి ఆయన కోరుకోలేదు. అంటే ఏమిటి, పేదవాడు కూడా శివుణ్ణి అర్చించుకునే విధంగా దిగొచ్చాడు ఆయన అందరి దగ్గరికి కూడా. కాబట్టి అలాంటి దైవం, అందుకని బోళాశంకరుడు అన్న పేరు ఒక ఆయనకి తప్ప మరి ఎవ్వరికీ లేదు. కాబట్టి శివుణ్ణి అర్చించడం చాలా సులభము. ఈ శివరాత్రి పర్వదినాన్ని అనంతరం చాలామంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఎందుకు పుణ్యస్నానాలు చేయాలి అసలు? అంటే మనకి పద్ధతిగా శివరాత్రి అనేది చతుర్దశి తిథిలో వస్తుంది, మనకి మాఘ బహుళ చతుర్దశి. ఆ తిథి అయిన వెంటనే మన్నాడు అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య నాడు సముద్ర స్నానం చేయడం చాలా పుణ్యప్రదం. కాబట్టి ఇక్కడ శివారాధన చేసి చాలామందికి ఇలాగా పార్థివ లింగాలు అంటే మట్టితో చేసిన లింగాలు చేసి అభిషేకం చేస్తే శివుడికి చాలా ప్రీతి. కాబట్టి అభిషేకం అయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఈ లింగాన్ని తీసుకెళ్ళి జలంలో నిమజ్జనం చేయాలి. కాబట్టి భక్తులందరూ ఏం చేస్తారంటే ఆ లింగాన్ని తీసుకెళ్ళి సముద్రంలో నిమజ్జనం చేసి అలాగ పనిలో పనిగా సముద్ర స్నానం కూడా ఆచరిస్తే శివానుగ్రహంతో పాటు సముద్ర స్నానం కూడా సకల పాపహరణము. కాబట్టి ఈ పుణ్యస్నానాలు కూడా అందుకు ఆచరిస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా, అది కారణం. ఇది ప్రధానంగా ఈ భక్తులు ఈ రుద్రాభిషేకంలో పాల్గొంటే సమస్త కార్యాలు వాళ్ళతో సంబంధించి అన్ని పనులు సుజావుగా సాగుతాయి. అలాగే ఈ పర్వదినం అనంతరం పుణ్యస్నానం చేస్తే భక్తులకి అంతా మంచి జరుగుతుందని చెప్పి రమేష్ పంతులు గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.